కదులుతున్న ట్రావెల్స్ బస్సులో అదనపు డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ప్రయాణికురాలి నోట్లో గుడ్డలు కుక్కి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. హైదరాబాద్ ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. తోటి ప్రయాణికుల సమాచారంతో బస్సు డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల కోసం బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న బస్సులో ఒక మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఒక డ్రైవర్. అయితే ఆ బస్సుకు సంబంధించిన డ్రైవరే అత్యాచారానికి పాల్పడినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉండగా ఒక డ్రైవర్ నడుపుతున్న సమయంలో మరో డ్రైవర్ అది స్లీపర్ కావడంతో ఆ మహిళ అందరూ పడుకున్న సమయంలో ఆమె దగ్గరికి వెళ్లి ఆమె నోట్లో బట్టలు కుక్కి బయటికి సౌండ్ రాకుండా లైంగిక దాడికి యత్నించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఆమె శబ్దాలు చేయడంతో చుట్టుపక్కల ప్రయాణికుల నుంచి డైల్ 100 కి ఫోన్ చేసినట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే ప్రకాశం డిస్టిక్ ఇక్కడ నిర్మల్ నుంచి ప్రకాశం డిస్టిక్ కి వెళ్తున్న ఈ సమయంలో హైదరాబాద్ వయా మీరు కూడా వెళ్తూ ఉన్నారు. హైదరాబాద్ జైలుకి వెళ్తున్న సమయంలో తార్నాక దగ్గరికి వెళ్ళిన సమయంలో పోలీసులు అక్కడికి వెళ్లి నిందితులని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించినట్టుగా సమాచారం. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ విక్టిమ్ ని కూడా గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే గాంధీలో టెస్టులు నిర్వహించగా ఆపై అత్యాచారం జరిగినట్టుగా కూడా వైద్యులు నిర్ధారించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇద్దరిపైన కూడా కేసులు నమోదు చేసినట్టుగా కూడా పోలీసులు తెలుపుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం వారిద్దరిని నిందితులని పోలీస్ స్టేషన్ లో ఉంచగా మహిళను కూడా ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ఉంచినట్టుగా కూడా సమాచారం. అయితే పూర్తిగా 36 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ కూడా డ్రైవర్ ఈ విధమైన దారుణమైన ఘటనకి చోటు చేసుకోవడంతో కూడా స్థానికులు ఖచ్చితంగా న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్ సుష్మిత, థ్యాంక్ యూ.